చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పండి. నేను చిన్నప్పుడు చేసిన చాలా ఓవర్ యాక్షన్స్ వల్లే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి థైరాయిడ్ పీసీఓడికి ఎంత బిల్డప్ అంటారా? చాలా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనకి పిచ్చెక్కిస్తాయి. టీనేజ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ ఫుడ్ తినేదాన్నే కాదు, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోగా అమ్మ కట్టిన లంచ్ బాక్స్ కంప్లీట్ గా బయట పడేసేదాన్ని. క్యాంటీన్ లో ఏదో ఒక సమోసా అలా తినేసి ఉండిపోయేదాన్ని. ఇంటికి వచ్చి ప్రాపర్ మీల్ తినేదాన్నా అంటే అది ఉండదు. అమ్మ వాళ్ళకి కూడా తెలియక చిన్నప్పుడు ఫుల్ గా రైసే పెట్టేవాళ్ళు 3 పూటలు. దాని ఎఫెక్ట్ వల్ల నాకు 16 ఇయర్స్ కే థైరాయిడ్ అండ్ పీసీఓడి వచ్చింది. జనరల్ గా నాకు మెడిసిన్స్ అంటే చాలా చిరాకు. అలాంటిది చిన్నప్పటి నుంచి థైరాయిడ్ టాబ్లెట్ కంపల్సరీ వేయాలి. టీనేజ్ అమ్మాయిని కాబట్టి అప్పట్లో పెద్ద భూతద్దంలో చూసి పీసీఓడికి కూడా మెడిసిన్ వాడేదాన్ని. దానికి తోడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా మెడిసిన్ వాడేదాన్ని. పొడుగ్గా లావుగుండే జుట్టు తోటకూర కాళ్ళలా తయారైంది. ఫేషియల్ ఫ్యాట్, బద్ధకం, నీరసం ఇంకా 1, 2 కాదు చెప్పుకుంటూ పోతే దాని నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. టీనేజ్ అమ్మాయిలు ఇప్పుడే చెప్తున్నాను, ఫుడ్ విషయంలో స్టైల్ కొట్టకండి. నాలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త.